ఎలాంటి సినిమా చేస్తున్నామన్నది కాదు, మన ప్రమోషన్స్ కి ఆడియన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారన్నదే పాయింట్ అంటున్నారు మేకర్స్. అందుకే ప్రమోషన్స్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారంట. మరి ఈ పాయింట్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ ప్రమోషన్స్ తో అదరకొడుతోన్న సినిమాలపై హావ్ ఎ లుక్. సినిమాని ప్రమోట్ చేయడం ఒక ఆర్ట్. అది అందరి వల్ల కాదని ప్రూవ్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ప్రమోషన్స్ అంటే అనిల్, అనిల్ అంటే ప్రమోషన్స్. ఆ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ తన సినిమాలకి కావలసినంత హైప్ బిల్డ్ చేసుకునే అనిల్ చిరంజీవితో చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమాని అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గా మీసాల పిల్ల సాంగ్ ప్రోమో అప్డేట్ ఇస్తూ సింగర్ ఉదిత్ నారాయణ్ మెగాస్టార్ కి పాడిన హిట్ సాంగ్స్ గుర్తు చేస్తూ చేసిన ప్రమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటున్నారు మెగా ఫ్యాన్. సినిమా రిలీజ్ ఈ ఇయర్ లో లేకున్నా ఎంటర్టైన్మెంట్ ని, ఎగ్జైట్మెంట్ ని మిక్స్ చేసి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు నవీన్ పొలిశెట్టి. వచ్చే సంక్రాంతికి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్న అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో అదరగొడుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ స్పెషల్ ప్రోమోలో మీనాక్షి చౌదరితో హిలేరియస్ హ్యూమర్ పండించిన నవీన్ లేటెస్ట్ గా దసరా ప్రోమోతో తన సినిమాకి కావలసినంత హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. నవీన్ పొలిశెట్టి ఎంటర్టైనింగ్ ప్రమోషన్స్ అనగనగా ఒక రాజుపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ విడుదలయ్యే సినిమాలే ఈ రేంజ్ ప్రమోషన్స్ చేస్తుంటే ఈ మంత్ ఎండింగ్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న రవితేజ ప్రమోషన్స్ అలా ఇలా కాదు, జాతరలా చేద్దామంటున్నారు. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన మాస్ జాతర సినిమా విడుదల ఈ నెల 31ని అంటూ కమేడియన్ ఆదితో చేసిన ప్రమోషనల్ వీడియో అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. ఫైనల్లీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది కదా, ఇక మిగిలింది ప్రమోషన్ల జాతరే అంటూ మాస్ మహారాజా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు నాగవంశీ. ఇలా థింక్ డిఫరెంట్ అంటూ కొత్త ప్రమోషన్స్ స్ట్రాటజీతో సినిమాలపై ఎగ్జైట్మెంట్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు మేకర్స్.